వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. ఏకాదశి వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఆల్వెన్ కాలనీ డివిజన్ భవ్య తులసి వనంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం తెల్లవారుజాము నుండి ప్రారంభమైంది. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు భక్తులందరికీ వైకుంఠ ద్వార దర్శనాన్ని అందజేస్తున్నారు. ఈ సందర్భంగా భవ్య ఆనంద్ ప్రసాద్ మాట్లాడుతూ గత 11 ఏళ్లుగా స్వామివారి ఆలయంలో ఆగమ శాస్త్రం ప్రకారం పూజలు నిర్వహిస్తున్నామని అన్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఎంతో మంది భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కలుగజేస్తున్నామని తెలిపారు. తిరుమలలో ఎలా అయితే వైకుంఠ ద్వార దర్శనం ఉందో అదేవిధంగా భవ్య తులసి వనంలోని ఆలయ నిర్మాణంలో అలానే చేశామని, ఆ విధంగానే దర్శనం జరుగుతుందని అన్నారు. తెల్లవారుజామున ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు స్వామివారిని దర్శించుకునే అవకాశం ఉందని తెలిపారు. కాబట్టి భక్తులందరూ కూడా తప్పక స్వామివారి విశేషమైనటువంటి ప్రాప్తి కలగాలి. గోవింద 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 వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. స్వామివారు వైకుంఠ ఏకాదశి రోజున చక్కగా ఉత్తరానికి తిరిగి మరలా యోగ నిద్రలోకి ఉపక్రమిస్తారు. అటువంటి మహాపుణ్యప్రదమైనటువంటి వైకుంఠ ఏకాదశిని మనం ఈరోజు జరుపుకుంటూ ఉన్నాం. ఈ ఏకాదశినే మోక్ష ఏకాదశి, వైకుంఠ ఏకాదశి అనేటువంటి వివిధమైనటువంటి పేర్లతోటి పిలుస్తూ ఉంటారు. ఈ వైకుంఠ ఏకాదశి రోజున
ఎవరైతే మహావిష్ణువుని ఆరాధన చేస్తారో జన్మ జన్మాంతరముల చేత చేసినటువంటి పాపములన్నీ కూడా తొలగిపోయి మన యొక్క మరణానంతరమున వైకుంఠ సాయుధ్యాన్ని పొందుతామని చెప్పి వేదాలు చెప్తూ ఉన్నాయి. అటువంటి మహాపుణ్యప్రదమైనటువంటి ఉత్తర ద్వార దర్శన పూర్వక వైకుంఠ ప్రదక్షిణ మార్గ సహిత స్వామివారి దర్శనం ఇచ్చేటువంటి విశేషమైనటువంటి మహాపుణ్యక్షేత్రాలలో మనకి మన యొక్క హైదరాబాద్ మహానగరంలో భవ్యాస్ ఆనందం అనేటువంటి దేవస్థానంలో 24 సంవత్సరములుగా స్వామివారికి వైఖానస ఆగమోక్త ప్రకారముగా ఆరాధనలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా మనల్ని కూడా స్వామి అనుగ్రహించడం కోసంగా ఈ యొక్క భవ్యాస్ తులసీవన క్షేత్రంలో అనాదిగా అంటే గత 11 సంవత్సరములుగా వైఖానస ఆగమోక్త ప్రకారముగా తిరుమలలో ఏ విధంగా అయితే ప్రతి ఒక్క సేవని మనం దర్శిస్తామో అదే విధంగా ఇక్కడ విశేషమైనటువంటి సేవలన్నీ కూడా జరుగుతూ స్వామివారు ఇక్కడ ఉండేటువంటి భక్తులందరినీ కూడా అనుగ్రహిస్తూ ఉన్నారు. కాబట్టి భక్తులందరూ కూడా తప్పక ఈ వైకుంఠ ఏకాదశికి స్వామివారికి నమస్కారం చేసుకుని చక్కగా స్వామివారిని ధ్యానించి స్వామివారి విశేషమైనటువంటి పాదపద్మాలని ఆశ్రయించి వైకుంఠ ప్రాప్తి కలగాలని చెప్పి అందరికీ కూడా స్వామివారి యొక్క అనుగ్రహాన్ని తెలుపుతూ ఓం నమో వెంకటేశాయ. ఈ భవ్యాస్ తులసి వనం గురించి ఇప్పుడు మన స్వామి గారు చెప్పినట్టుగా ఇక్కడ 11 సంవత్సరాల నుంచి వైఖానస ఆగమం ప్రకారం పూజలన్నీ జరుగుతున్నాయి. తిరుమలలో ఏ విధంగా సేవలు అయితే ఉన్నాయో ఆ సేవలన్నీ కూడా ఆ దేవదేవుని ఆశీర్వచనాలతో ఇక్కడ జరుపుకోవడం జరుగుతున్నది. తిరుమలలో మాదిరిగానే ఈ తులసివన క్షేత్రంలో వైకుంఠ ద్వారం అనేది ఒక విశేషమైన ఇదిగా మనం చెప్పుకోవచ్చు. మీరు ఇక్కడ చూశారు ఇందాక భక్తులు తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు బ్రేక్ లేకుండా ఇలా నడుస్తూనే ఉంటుంది స్వామివారి దర్శనం ఇక్కడ. సో ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులందరికీ కూడా ఆ దేవదేవుని ఆశీర్వచనాలు ఉండాలని, ఆయన చల్లని చూపులు వాళ్ళ మీద ఉండాలని, వాళ్ళ కుటుంబాలు ఆనందోత్సాహాలతో అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళాలని Hi, నేను మీ సత్యశ్రీ. Please do subscribe TG24 TV.